త్యాగరాజు తిరుమలకు వెళ్ళాడు. గర్భాలయంలో పూజ జరుగుతుందేమో, తెర వేసి ఉంది. వెంటనే ఆయన ఆవేశపడిపోయి నాకు ఇమ్మీడియట్గా స్వామి దర్శనం జరగాలి, ఈ తెర వేసి ఉంది అని తెర తీయగరాదా అని కీర్తన పాడలేదు. ఆయన ఏమన్నాడు అంటే వర్డింగ్ చూద్దాం. తెర తీయగరాదా నాలోని తెర తీయగరాదా, తెర తీయగరాదా నాలోని మత్సరమను తెర తీయగరాదా అన్నాడు. అంటే క్షణికావేశంలో నేనేమన్నా, నేను గొప్ప సింగర్ని, ఈ తెర వేసి ఉంది అని ఇరిటేషన్ ఏమన్నా వచ్చిందేమో, నాకు గర్వంతో నేను అలా అనుకున్నానేమో, నాలో వచ్చిన గర్వాన్ని తీసే స్వామి అని పాడాడే తప్ప భౌతికంగా ఉన్న తెర తీయమనలేదు. అలాగే ఇంకో ఇన్సిడెంట్, కాలడీలో ఆదిశంకరుడు భిక్షకు వెళ్ళాడు. ఒక ఇంటి ముందు దించున్నాడు, భవతి భిక్షాందేయి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి గృహిణి చాలా పేదరికంతో బాధపడుతూ అతనికి ఏమీ ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంది. ఇల్లంతా వెతుకుతోంది, ఏమీ లేదని చెప్పడానికి తటపటాయిస్తుంది. అప్పుడు ఆదిశంకరుడు, ఏంటమ్మా వెతుకుతున్నావు, నీ దగ్గర ఏదో ఉంటుంది, తెచ్చివు తల్లి అన్నాడు. అక్కడ ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటే తెచ్చి చేతిలో పెట్టింది. ఆ ఎండిపోయిన ఉసిరికాయను పట్టుకుని ఆయన కనకధారాస్తవం అనేటువంటి స్తోత్రాన్ని స్పాంటేనియస్గా ఎక్స్టెంపోర్గా పాడేశాడు. ఆమె ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. ఆదిశంకరుడు వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆమె అంది, కొంత బంగారాన్ని తీసుకోమని. అప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రార్థించింది నా కోసం కాదు, నీ కోసం. నేను సన్యాసిని, నాకు ధనం అవసరం లేదన్నాడు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ని మనం చూస్తే ప్రార్థన అనేది నిస్వార్థంగా జరగాలి. అదే కనకధారాస్తవం పాడితే మనకు బంగారు వర్షం కురవట్లేదు. అదే తెర తీయగరాదా పాడితే మనకు తెరలు దిగట్లేదు. అర్థం చేసుకోండి, ప్రార్థన నిస్వార్థంగా జరగాలి. ప్రార్థన అనేది భగవత్ సంకల్పాన్ని అర్థం చేసుకునే ఒక పరిపక్వతకి మనని తీసుకెళ్ళాలి. ప్రార్థన ఏకాంతంలో జరగాలి. ప్రార్థన ప్రదర్శన కారాదు. ప్రార్థన అనేది ఒక తపన, ఆంతరంగిక సాధన, ఒక తపన. దాంట్లో భగవంతుడికి మనకి ఒక బంధం ఏర్పడాలి. అది ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిస్వార్థంగా జరిగితే అంత మనశ్శాంతిని, అంత ఆనందాన్ని, అంత పరిపక్వతను మనకిస్తుంది. ఓం శాంతి.